వైఎస్ఆర్ నాయకులు మా కూటమి గవర్నమెంట్ మీద విమర్శించినందుకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో శ్రీకాళేశ్వరంలో జరిగిన ఘటనపై కాశీ బుగ్గలో జరిగిన ఘటనపై వాళ్ళ ఉనికి కోసము ఏదేదో మాట్లాడుతున్నారు. అక్కడ దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అక్కడ ఉండే దేవాలయ వాళ్ళు సరైన సౌకర్యం లేక ఆ ఘటన జరగకూడదు. దేవాలయంలో జరిగింది. అది ఒక ప్రైవేట్ దేవాలయం, మన సంబంధించింది కాదు, ఎండోమెంట్ది కాదు, ఇంకోటి కాదు. ఆ దేవాలయం మీద వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ జరిగిన ఘటన జరిగినందుకు మా కూటమి గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు చనిపోయిన వాళ్ళకి 15 లక్షలు ప్రకటించడం జరిగినది. అలాగే అందులో గాయపడిన వారికి 3 లక్షలు ప్రకటించడం జరిగినది. అలాగే నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి, ఆయన ద్వారా కానీ మన రామ్మోహన్ నాయుడు 2 లక్షలే ఇప్పిస్తామని చెప్పడం జరిగినది. జరుగుతున్న ఘటన కానీ మనలో ఇంత చేసినా వైఎస్ఆర్ నాయకులు వాళ్ళ ఉనికి కోసం కాపాడుకునేందుకు వాళ్ళు ఎప్పుడన్నా కానీ ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఇంత అమౌంట్ ఇచ్చిన దాఖలాలు ఏమైనా ఉండేవేమో చూపించమను మేము ఛాలెంజ్ చేస్తున్నాము. మా నారా చంద్రబాబు అరనిష్టలు కష్టపడుతూ 24 గంటలు కష్టపడుతూ ఆయన ఇప్పుడుండే గవర్నమెంట్ని పెన్షన్లు అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, ప్రతి ఒక్కటి సూపర్ 6లో ఇచ్చిన హామీలల్లా తీర్చుకుంటూ ఇలాంటివి చూసుకుంటూ వస్తుంటే మరి ఇలా విమర్శించడం సరైన పద్ధతి కాదు. మీకి వైఎస్ఆర్ మీ నాయకుడు అనే వ్యక్తి పోయి వాళ్ళు పరామర్శించారండి, వాళ్ళపై చూసిరండి. వాళ్ళకి ఏదైనా అయితే మీ చేతనైతే చేయండి, కానీ ఒకరిని విమర్శించే ఇది మానుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. నా పేరు తిమ్మప్ప, ఆదోని పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షుడు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా సోదరులకు, అలానే ఆదోని నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో, ఆదోని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిమ్మప్ప గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా విశాఖ జిల్లా పలాసలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏదైతే కాశీబుగ్గలోని ఒక దేవాలయంలో ఒక ఎండోమెంట్కి సంబంధించి లేని దేవాలయంలో జరిగిన ఒక ఘటనను ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ విదితమే. అక్కడ ఎండోమెంట్లో లేని దేవాలయంలో ఒక దేవాలయం సంబంధించిన ఒక కార్యక్రమంలో జరిగిన ఒక దుర్ఘటన. అంటే అక్కడ ఏదో ఒక మంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఆ పూజలకు ఎంతో మంది పెద్ద ఎత్తున ప్రజలు, భక్తులు పాల్గొని ఒక మంచి కార్యక్రమం నిర్వహించుకునే సందర్భంలో అనుకోకుండా ఒక తీవ్ర విషాదం జరిగింది. ఆ విషాదాన్ని కూడా అడ్డు పెట్టుకొని ఈరోజు వైకాపా వాళ్ళు ఇది కేవలం కూటమి ప్రభుత్వం సంబంధించిన ఒక చర్యగా, అలాగే కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అనేక విమర్శలు చేశారు. మేము ఒక తెలుగుదేశం పార్టీ పరంగా మేము ఒకటే తెలియజేసుకున్నాం అందరికీ. మీరు గత వైసీపీ ప్రభుత్వంలో ఎండోమెంట్లో భాగంగా ఉన్న దేవాలయాల్లో మీరు చేపట్టిన చర్యలు ఏమున్నాయి? ఒక టీటీడీ ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం, అలానే శ్రీశైలం, అనేక ఎండోమెంట్లో ఉన్న దేవస్థానాల్లో మీరు తీసుకున్న ప్రభుత్వ చర్యలు ఏంటి? అక్కడ ఏదైనా ఘటనలు జరిగినా, లేకుంటే ఏదైనా విచారణ సంఘటనలు జరిగినా మీరు ప్రభుత్వం తరపున, ఆనాటి ప్రభుత్వం తరపున మీరు ఏ విధంగా స్పందించారు, ఏ విధంగా మీరు తక్షణ సహాయ సహకారాలు అందించారు అనేది ఒక్కసారి నెమరేసుకుందాం.
ఆ, ఈ రోజు కేవలం రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అలానే లోకేష్ బాబు గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సువర్ణ అక్షరాలతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అద్భుతంగా ఉందని తెలిసి ఈరోజు కేవలం మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం మీద ఈరోజు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఎండోమెంట్ లో లేని ఆ దేవాలయంలో జరిగిన ఘటనకు కూడా హుటాహుటిన లోకేష్ గారు తన ఎన్ని వ్యక్తిగత కారణాలు ఉన్నా కూడా, విదేశాల నుంచి వచ్చినా కూడా ఆయనకు తీరిక లేని కూడా ఖచ్చితంగా ఆ కాశీబుగ్గలోని దేవాలయాన్ని సందర్శించి ఎవరైతే ఆ ఘటనకు బాధితులయ్యారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి కావాల్సిన చర్యలు ఏదైతే ఉన్నాయో అత్యవసరంగా చేసి కూడా ఈరోజు ఇది చేశారు. కాబట్టి ఏదైతే వైకాపా ప్రభుత్వం వారు చేస్తున్న విమర్శలు ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకోవాలి. లేకపోతే తప్పకుండా దాని మీద చర్యలు తీసుకుంటాం. అలానే ప్రభుత్వం చొరవ తీసుకొని ఎవరైతే అక్కడ ఘటనలో ఎవరైనా చనిపోయి ఉంటారో వాళ్ళకు 15 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం కూడా జరిగింది. అలానే ఎవరైతే అక్కడ ఘటనా స్థలంలో ఎవరైనా గాయాలు పై ఏదైనా ఉన్నారో వాళ్ళకు కూడా 3 లక్షల సహాయం అందించడం జరిగింది. కాబట్టి వైసీపీ చేస్తున్న ఈ శివ రాజకీయాల్ని ముందు పక్కకు పెట్టేసి ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, అందులో ప్రతిపక్షం ఏ విధంగా భాగం కావాలి, అలానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఏ విధంగా కూడా బాగుండాలని చెప్పేసి ఆ విధంగా ఈ ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వైసీపీ వారు కూడా ఆలోచించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్ర సంక్షేమం కోసం కూడా మీరు పాటుపడాలని చెప్పేసి, లేని పక్షంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరొకసారి కూడా మీకు తిరుగులేని విధంగా కూడా బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు రామాంజనేయులు, బెస్తా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెస్తా కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్. మాజీ మంత్రిని అరెస్ట్ చేయడంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు చెప్పారు. ఇక్కడ ఇందులో డైవర్షన్ అనేది ఎందుకు ఉంటుందన్న, గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ప్రభుత్వంలో ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేస్తారో అందరూ డైరెక్ట్ గా చూసాం. ఇది ఆయన ఎవరైతే ఉన్నారో చేసిన తప్పులన్నీ ఎదురుగా కనబడుతున్నాయి. మనం గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో ఏ విధంగా కక్షపూరితంగా వ్యవహరించి తప్పు లేని గారి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన దాంట్లో కూడా, నైపుణ్యానికి సంబంధించిన దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పు లేకున్నా, చంద్రబాబు నాయుడు గారి సంతకాలు లేకున్నా, చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి లేకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఆనాడు ప్రజల నుంచి ఎంతో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కానీ ఈరోజు ఈ మంత్రి గారిని అరెస్ట్ చేయడం వల్ల ఎక్కడ కూడా ఇది ఆ దాఖలాలు లేవు. ఇంకా ఆయన చేసిన తప్పులు ఇంకా ప్రజల నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన గత ప్రభుత్వంలో ఆయన చేసిన మోసాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఆర్థిక నేరాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ప్రజలకు చాలా క్లారిటీ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎటువంటి వాళ్ళకు టార్గెట్ చేసే విధంగా లేదు. ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది, చట్టం కూడా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది అని చెప్పేసి నేను